ఈ రోజు రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి. సింపుల్ వేలో చేసి చూపిస్తా. ఇట్లాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ కుకింగ్ విత్ సృజనాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చపాతీలోకి కానీ రైస్ లోకి కానీ సూపర్ టేస్ట్ ఉంటది. దీనికోసం ఫస్ట్ ఒక 2 స్పూన్ల ఆయిల్ ని వేడి చేసుకుందాం. నేను 1/2 కిలో బీరకాయలు తీసుకున్నా. వాటిని చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దాంట్లోనే కరివేపాకు కూడా వేసి పెట్టుకున్నా. దీనికి కొలత చెప్తున్నా నేను ఇప్పుడు. ఆయిల్ వేడైంది కదా, కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం జీరా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా. నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసుకుందాం. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం పడది. ఇది కొంచెం హెల్దీనే అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెడితే ఆ బీరకాయలు ఉన్న వాటర్ తోని మెత్తబడతాయి కొంచెం. ఇప్పుడు బీరకాయలు ఫ్రై అయ్యేటప్పుడే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మళ్ళీ కింద అడుగంటిపోతుంది, అదే మాడిపోతుంది. బీరకాయలు ఇంకా మెత్తగా కాలేదు, ఇంకొంచెం టైం పడుతుంది వీటికి. మళ్ళీ మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకుందాం. బీరకాయలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ పల్లీల పొడి, 1 స్పూన్ నువ్వుల పొడి వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా మొత్తం బీరకాయలకు పట్టుకునేటట్టు. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్ గా ఒక 5 నిమిషాలలో కర్రీ రెడీ అయిపోతుంది, అంతే. దగ్గర నుంచి చూపిస్తా చూడండి, కలర్ ఎంతో బాగుందో. ఇట్లాంటి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా.